ఇగోండి అటుకులు జంతికలు. ఒక కప్పు, పెద్ద కప్పు గ్లాస్ అనుకోండి, ఒక గ్లాసు అటుకులు దోరగా వేపుకోవాలి, లైట్గా వేపుకోవాలి. అలాగే మినపగుళ్ళు గ్లాసు, అవి కూడా దోరగా వేపేసుకోవాలి. ఈ రెండు మెత్తగా మిక్సీ పట్టేసుకుని జల్లించేసుకుంటే అండి ఏమైనా గస ఉంటే వచ్చేస్తుంది. అలాగే మనం 4 కప్పులు 5 కప్పుల బియ్యం శుభ్రంగా, పొడి బియ్యమే మనకు వచ్చిన బియ్యం, పొడి బియ్యమే ఉంటాయి కదా, కోటా బియ్యం. ఆ కోటా బియ్యం అయినా మామూలు బియ్యం అయినా సరే శుభ్రంగా మెత్తగాను ఆడించేసుకుంటే, లేదు రెడీమేడ్గా పిండి తెచ్చుకుంటామంటే పిండి తెచ్చేసుకోవచ్చండి, పర్వాలేదు. తెచ్చుకుని ఇందులో కొంచెం వాము, అలాగే అల్లం ముక్క, ఒక 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేయాలండి. పేస్ట్ చేసేసి మెత్తగాను అది పలసన గుడ్డలో వేసి పిండేస్తాం. రసం అంటే గసి పడకుండా రసం పిండుతాం. అప్పుడు ఈ జంతికలు ఎలా ఉంటాయంటే, మనకి ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. మనకి ఇష్టం లేకపోతే మనం ఎవరికైనా పెడతాం, సెంటిమెంట్ ఫీల్ అవుతారు అనుకుంటే మానేయచ్చు. మేము ఇందులో నువ్వులు వేయలేదండి, వాము మట్టుకు ఎక్కువ వేస్తాం. పిల్లలు తిన్నా కానీ ఏమీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసమని నేను అల్లం వాము అది వేస్తాను. కానీ ఎంత కమ్మగాను చాలా గుల్లగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి చూసారా ఎంత కమ్మగా ఉంటుందోనండి, అదిగో చాలా బాగుంటాయి. పిల్లలకి కావాల్సిన, మనం ఏమన్నా పెద్దోళ్ళు తినాలనుకున్నా బయట కొనుక్కునే ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకున్నదే టేస్ట్ కదండి. అలా జంతికలు చేసేసి పెడతాం అనమాట. రవ్వ లడ్డు, జంతికలు ఇటువంటివి చేసి ఎక్కువ ఇంట్లో పెడతా ఉంటాం. గమ్మున ఏమన్నా ప్రాబ్లం లేకుండా ఉంటుంది, కడుపులో కూడా బాగుంటుంది. ఈ పిల్లోడికి బాక్స్లో నాటిల్లోనూ పెట్టచ్చు. మా వాడు నిన్నంతా తినేసాడు పట్టుకుని, జంతికలు చేయండి అని. అది ఆడు ఏం చేస్తాడంటే అండి, టీవీ పెట్టుకుంటాడు అనుకోండి, అందులో యూట్యూబ్లో ఏదైనా వచ్చింది అనుకోండి, అది చేసేయండి అంటాడు అర్జెంటుగా. రోజు కొని పెడతా ఉంటాం కదా, ఎందుకులే అని. అందులోకి కురికురేలు అటువంటి స్కూల్కి తెచ్చుకునేవారండి మేడం, ఊరుకోరు. క్రమశిక్షణ బాగుంటుంది. అందుకని మేము ఇటువంటి అనుకోండి, మనం ఇవన్నీ వేయటం వల్ల వాము, అల్లం, ఎల్లుల్లిపాయ పడటం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ రకంగా చేస్తూ ఉంటానన్నమాట. మీ అందరికీ నచ్చిందా అండి? నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే ఆప్షన్ ఎంచుకోండి. మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తారని కోరుకుంటూ బాయ్ అండి. మరిన్ని రుచులతో మీ ముందుకు వస్తాం. ఇరగవండి, మనం ఇరిపితే చక్కగా గుల్లగా వచ్చేస్తుంది, బాగుంటుందండి. అది తింటుంటే కూడా కమ్మగా ఉంటుందండి, నోటికి చాలా బాగుంటుంది. నూనె పీల్చుకోదు.